ప్రపంచంలో చాలా కథలకి ముగింపు ఉండదు. అలాంటి ఒక కథనే చరిత్రలో మిగిలిపోతూ ఉంటాయి. అలాంటి ఒక కథ రత్నగిరి హాంటెడ్ హౌస్. కొంకన్ రీజియన్లో ఉన్న ఈ ఇంటి రిలేటెడ్గా ఒక స్టోరీ. సరిగ్గా 1998లో ప్రథమేష్ వాళ్ళ అమ్మ నాన్న రాత్రికి రాత్రి సడన్గా ఉన్న బట్టలతో, ఆ రోజు రాత్రి లైట్స్ లేకపోయినా, వర్షం పడుతున్నా, రోడ్డు పైన వెహికల్స్ లేకపోయినా, రోడ్స్ బాగోకపోయినా నైట్కి నైట్ ప్రథమేష్ని తీసుకొచ్చి, ప్రథమేష్ ఏడుస్తున్నాడు ఇల్లు వదిలి రానని, ఇల్లు ఖాళీ చేసేసి వచ్చేసారు. రాత్రికి రాత్రి ఆ వడని ఖాళీ చేసి వచ్చేసారు. వడ అంటే మరాఠీలో పెద్ద మ్యాన్షన్ అని అర్థం అనమాట. మనం అంత రాత్రిపూట ఎందుకు సడన్గా వచ్చేసామని ప్రథమేష్ మైండ్లో చిన్నప్పటి నుంచి ఎచ్చింగ్ అయిపోయి ఉందన్నమాట. సో పెద్దయిన తర్వాత ప్రథమేష్ వాళ్ళ మమ్మీని అడిగాడు, అమ్మ ఎందుకే నాకు అంత ఇష్టమైన ఇల్లు, అంత పెద్ద వడని వదిలేసి ఈ చిన్న ఇల్లు 2 BHKలో మనం ఉంటున్నాము ఎందుకమ్మా అని అడిగితే వాళ్ళ మమ్మీ చాలా భయపడిపోయింది. సడన్గా షివరింగ్ రావడం ఇవన్నీ అయినాయి అనమాట. వాళ్ళ మమ్మీ తెలివిగా టాపిక్ మార్చాలని చూసింది. ఇంతకుముందు కూడా అలాంటి టాపిక్స్ చాలాసార్లు వచ్చినా కానీ వాళ్ళమ్మ డీవియేట్ చేసేసింది అనమాట. కానీ ఈసారి ప్రథమేష్ పట్టుబట్టి కూర్చొని ఎందుకు వచ్చేసామని అడిగితే అప్పుడు వాళ్ళమ్మ చెప్తుంది, ఆ రోజు రాత్రి ఒక అతను వచ్చాడు, అతను ఈ ఇల్లు మాది అని అన్నాడు, మేము ఇంక ఇల్లు ఖాళీ చేసి వచ్చేసాము అని అన్నారు అని వాళ్ళ అమ్మ అన్నదన్నమాట. అదేంటమ్మా ఎవరు పడితే వాళ్ళు వస్తే అట్లా ఖాళీ చేసి రావడం ఏంటి అని అంటే, వచ్చింది ఒక మనిషి కాదు, ఒక ఆత్మ కాదు, ప్రేతాత్మరా, అందుకే వచ్చేసాము, ఎక్కడికక్కడ కట్టుబట్టలతో సహా వచ్చేసాము, ఎక్కడ సామాన్లు అక్కడ వదిలేసి వచ్చేసాము, చాలా విలువైన వస్తువులు కూడా ఆడ వదిలేసి వచ్చేసాము అని అన్నారనమాట. ఇది జరిగి 1998లో. 2024లో ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఏంటంటే ప్రథమేష్కి సంధ్యతో పెళ్లి జరిగింది. ప్రథమేష్ వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఆచారం ఏంటంటే, వాళ్ళ యొక్క పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ యొక్క కులదైవమైన టెంపుల్కి వెళ్ళి అక్కడ ఆశీస్సులు తీసుకుంటే వీళ్ళ మ్యారేజ్ లైఫ్ అండ్ పిల్లలు అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుందని వీళ్ళ నమ్మకం. కానీ వీళ్ళ కులదైవం ఎక్కడ ఉంది? రత్నగిరి అనే విలేజ్లో, కొంకన్ రాజ్యంలో రత్నగిరిలో ఉందన్నమాట. అక్కడికి మేము ఆల్రెడీ ఇప్పటికే 25 సంవత్సరాలు అవుతుంది వదిలేసి, ఇప్పుడు వెళ్ళినా ఎక్కడ ఉంటాము అని ప్రథమేష్ వాళ్ళ పేరెంట్స్ ఎవరూ రాలేదన్నమాట. ఇంకా ప్రథమేష్ ఏంటంటే పర్లేదు ఒకరోజే కదా, అండ్ ఆల్సో చాలా మోడర్న్ ఫెలో అనమాట. దెయ్యాలు భూతాలు ఏం లేవు అని చెప్పేసి డైలాగులు కొట్టి సంధ్యతో కలిసి రత్నగిరికి బయలుదేరాడు. రత్నగిరికి బయలుదేరినమ్మటే ఇట్లా ఇంట్లోంచి అడుగు పెట్టినమ్మటే వాళ్ళ వైఫ్ కాలు జారి కింద పట్టదనమాట. పెద్దగా పట్టించుకోలేదు. ఓకే, తీసుకెళ్తూ ఉన్నారు, బస్సులో వెళ్ళారు. రత్నగిరికి దిగంగానే వాళ్ళ చుట్టాలందరూ వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలకైనా వచ్చాడు అని వీళ్ళందరినీ గుమ్ముగూడి మొత్తం చుట్టాలు అంతా మొత్తం చుట్టూ చేరారనమాట. ఒక ఇంటికి తీసుకెళ్ళి వీళ్ళతో ముచ్చట్లు పెడుతూ ఉన్నారు, సంధ్యతో కూడా మాట్లాడుతున్నారు, అంతా బాగుంది. బట్ సడన్గా పిన్ని నా వడ ఎక్కడుంది, నేను మర్చిపోయినాను అని వీళ్ళందరూ షాక్ అయ్యి సైలెంట్గా ఉన్నారనమాట. అప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళ కజిన్ వచ్చి, అరే ఇక్కడ ఎంతసేపు అని ఉంటావు, పద మా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవుతావు, అక్కడ పడుకుందు కానీ అని అంటే ప్రథమేష్ ఆ కజిన్తో వెళ్ళి ఇంటికి వెళ్ళాడనమాట. ఇంటికి వెళ్తూ ఉండగా ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు కూర్చోబెట్టి ప్రథమేష్ వాళ్ళ కజిన్ అంటున్నాడు, ఏరా ఏమనుకుంటున్నావు, అదేమైనా నార్మల్ ఇల్లు అనుకుంటున్నావా, మీ అమ్మా నాన్న ఊరికే ఖాళీ చేశారనుకుంటున్నావా అని. ఆ ఇంట్లో ఏదో ఉంది, అది ప్రాణాలతో అయితే లేదు. ఆఖరికి రీసెంట్గా ఆ ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళు ఒక 5 minutes కూడా ఉండలేరు. వాళ్ళకి మొత్తం ఏదో నెగిటివ్ ఎనర్జీ, వాళ్ళ లైఫ్లో ఏదో కోల్పోయినా, ఎవరో వీళ్ళని చూస్తున్నట్టు, ఏవో శబ్దాలు వినిపిస్తున్నట్టు చెప్తూ ఉంటారనమాట. ఎవరో వీళ్ళని చూస్తూ నవ్వుతున్నట్టు ఉన్నారని ఎన్ని కథలు చెప్పామని సంధ్య బాగా భయపడిపోయింది. ఇటువంటి ఇంటికా మనం పోయేది, నన్ను తీసుకెళ్ళేది, నేను రాను అని సంధ్య అంటే ఏదో ఒక విధంగా సంధ్యని కన్విన్స్ చేశాడనమాట ప్రథమేష్. ఇంకా ప్రథమేష్ సంధ్య ఇద్దరూ కలిసి ఆ వడ ఉన్న చోటుకి వెళ్ళారనమాట. వడ ఇంటికి వెళ్ళేంత వరకు బాగానే ఉంది. వడ మెయిన్ గేటు చాలా పెద్దగా ఉంటుంది. వడ మెయిన్ గేటు దగ్గరికి చెయ్యి వేస్తున్నప్పుడు కూడా ఏం లేదు, వడ గేటు మీద ఇట్లా చెయ్యి వేయంగానే ఏదో కంపు వాసన కొట్టిందనమాట. ఏదో గాలి వచ్చేసి ఫుల్ కంపు వాసన కొట్టిందనమాట. ఏదో జరుగుతూ ఉంటుందిలే అని చెప్పేసి ఇల్లు ఓపెన్ చేసి ప్రథమేష్ వాళ్ళ ఆ వడకి వెళ్ళిపోయారనమాట. సంధ్యను ప్రథమేష్ ఇంట్లోకి వెళ్ళారనమాట.
సంధ్యకి ప్రథమేష్కి సామాన్లు తీసుకొచ్చేసి ఏంటిది ఒకళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారు, లైక్ క్లీనింగ్ సామాన్లు అన్నీ. సంధ్య క్లీన్ చేస్తూ ఉంది. సంధ్య నువ్వు క్లీన్ చేస్తూ ఉండురా, నేను కూరగాయలు తీసుకొస్తా అని చెప్పి సంధ్యను ఒక్కదాన్ని వదిలేసి ప్రథమేష్ కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాడనమాట. సంధ్య ఏమో అటువైపుకు తిరిగి వంగి ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంది, దుమ్ము దులుపుతూ ఉంది అనమాట. ఈమెకి వెనకాల నుంచి ఎవరో నడుచుకుంటూ వెళ్ళినట్టు ఈమెకు అనిపించింది. ఏమండి అప్పుడే వచ్చేసారా మీరు అని చెప్పేసి వెనకాల తిరిగి చూస్తే ఎవరు లేరు. కానీ వెనకాల ఉన్న ఒక రూమ్ డోర్ మాత్రం లైట్గా ఓపెన్ చేసింది. ఏవండి అని అరుచుకుంటూ వెళ్ళింది, పలకట్లేదు. ఏవండి ఉన్నారా మీరు అని అరుస్తుంటే పలకట్లేదు అనమాట. డోర్ దగ్గరికి వెళ్ళి ఎవండి అని అన్నగానే అయినా డోర్ తీయట్లేదు. డోర్ ఓపెన్ చేసి చూడంగానే ఈమె గుండె ఆగినంత పని అయింది. ఎవరో పర్సను వేసుకొని నాలిక బయట పెట్టి కళ్ళతో సంధ్యాని చూస్తూ, ఈ ఇల్లు నాది, మీరు ఇక్కడ ఉండాల్సింది కాదు, వెళ్ళిపోండి అని ఆ ఆత్మ ఎవరో ఆ ఊరేసుకున్న పర్సన్ ఈమెతో అన్నాడు అనమాట. ఈమె భయపడుకుంటూ అన్ని సామాన్లు పడేసి ఉరుక్కుంటా ఇంట్లోంచి బయటకు వచ్చేసి డోర్ ఓపెన్ చేసేసరికి ప్రథమేష్ ఉన్నాడు. ఏమైందిరా అంటే, అదేమండి ఇట్లా జరిగిందండి, ఇక్కడ ఒక పర్సన్ కనిపించాడు అంటే, పిచ్చిదానం ఏం లేదు పద నేను చూస్తానంటే ఎక్కడెవరు లేరు అనమాట. నువ్వు కదలినావు కదా బాగా, సో భ్రమపడి ఉంటావు, ఏం లేదు అని చెప్పేసి అంటే, మేబీ నిజంగానే భ్రమపడి ఉండొచ్చు అని సందేహం అనుకుంది. పిచ్చిది పాపం. వీళ్ళిద్దరు కలిసి భోజనం చేసుకున్నారు, మంచిగా చిన్న ఫన్ చేసుకుంటా భోజనం చేశారు, తినేశారు అనమాట, పడుకున్నారు. సడన్గా అర్ధరాత్రి 2-3 సంధ్య సడన్గా లేచింది అనమాట. ఏదో తప్పు జరుగుతుంది, ఏదో సరిగ్గా లేదు అని ఫీల్ అయింది. పక్కన చేయేస్తే మనోడు లేడు, ప్రథమేష్ లేడు. ఇల్లు మొత్తం ఎతికి చూసింది, ఎవరు లేరు. పొద్దున ఆ శవం కనిపించిన రూమ్కి, ఆ ఉరేసుకున్న రూమ్కి వెళ్ళి చూసింది అనమాట. అక్కడ ప్రథమేష్ అక్కడ కిటికీ దగ్గర నుంచొని కిటికీలోంచి బయటకు చూస్తూ ఉన్నాడు. సంధ్య ఏమో దగ్గరికి వెళ్ళి ఎవండి అని పిలవగానే ప్రథమేష్ వెనకాల తిరిగి చూశాడు. అది ప్రథమేష్ని చూడంగానే ఈమె షాక్. ఎందుకంటే ప్రథమేష్ కళ్ళు మొత్తం బ్లాక్గా ఉన్నాయి అనమాట. కన్ను గుడ్లు కనబడట్లేదు, కళ్ళు మొత్తం బ్లాక్గా ఉన్నాయి. అండ్ చేతులు ఇట్లా వెనకాల వేసుకొని నుంచున్నాడంట ప్రథమేష్. వెనకాల మళ్ళీ ప్రథమేష్, ఇది ఆహ్వానించిన ప్రథమేష్, ఈ ఇల్లు నాది, వెళ్ళిపోండి అని అనగానే బ్లాక్గా ఉన్నాయి. ఈ ఇల్లు మీది కాదు, నాది, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని భయంకరమైన శబ్దంతో ఆమె మీద అరిచాడనమాట. సంధ్య వెంటనే ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అనమాట. మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఫాస్ట్ ఉరుక్కుంటా వెళ్తుండవి ఈమె చెయ్యి ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది. ఏడ్చుకుంటా వెనకాలకు తిరిగి భయంగా వెనకాల ఎవరు పట్టుకున్నారా అని తిరిగి చూస్తే వాళ్ళ హస్బెండ్ అనమాట. సంధ్య ఇక్కడేం చేస్తున్నావు, ఎందుకు అరుస్తున్నావురా అంటే, ఏమంటే మీరు ఇక్కడ ఉన్నారు ఏంది, అక్కడ ఉండాలి కదా ఆ రూమ్లో అంటే, ఏమైంది అంటే మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినాము. దట్ మీరు ఇట్లా నిద్రలో లేరు, ఇక్కడ లేరు, నాకు ఇట్లా అనిపించింది అని అంటే, నేను ఇక్కడే పడుకున్నా, అదేం జరగలేదు, అట్లేం లేదు, మొత్తం కళ అయి ఉంటుంది, భ్రమపడి ఉంటావు అని వాళ్ళ హస్బెండ్ అనగానే, అవునా నిజమా అనుకొని పిచ్చిది మళ్ళీ వెళ్ళి హాల్లో వాళ్ళ హస్బెండ్తో పాటు పక్కనే పడుకుందనమాట. ఈసారి వీళ్ళిద్దరూ చేయి పట్టుకొని మరీ పడుకున్నారు. అరగంట అయింది, గంట అయింది, 4 అయింది అనమాట. వీళ్ళకి ఏం నిద్ర పట్టట్లేదు. ఓకే, వీళ్ళకి ఏదో అడుగుల శబ్దం వినిపించింది అనమాట. అప్పుడు సంధ్య ప్రథమేష్తో, ఏమండి మీకు అడుగుల శబ్దం వినిపించిందా అంటే, వినిపించిందిరా అని ప్రథమేష్ అన్నాడు. ప్రథమేష్ అలా అనగానే ఈమె భయపడిపోయి ఇంక ఇద్దరు లేచి తన ఫోన్లో ఉన్న టార్చ్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు అనమాట చుట్టూ. ఆ రూమ్ అంతా చాలా సైలెంట్గా ఉంది. అండ్ సడన్గా రూమ్ డోర్ క్లోజ్ అయిపోయింది అనమాట. సంధ్య గట్టిగా అరిచింది. ప్రథమేష్ వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఓపెన్ అవ్వట్లా. అప్పుడు ప్రథమేష్ అండ్ సంధ్య చెవుల్లో చిన్నగా ఒక గుసగుసలు వినపడ్డాయి. వెంటనే ప్రథమేష్ సంధ్య చేపట్టుకొని మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళాడు. ఎంత బలంగా ఓపెన్ చేసినా డోర్ ఓపెన్ అవ్వట్లేదు అనమాట. ఇంకా సంధ్యను వదిలేసి గట్టిగా 2 చేతులతో పట్టుకొని బలంగా ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అయింది. రాత్రి వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మా నాన్న ఎలా పారిపోయారో వీళ్ళిద్దరూ అలాగే పారిపోయి వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. వాళ్ళ కజిన్ దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి పూట మార్నింగ్ 4 ఆ టైంలో వాళ్ళ కజిన్ డోర్ ఓపెన్ చేసి అనగా వీళ్ళిద్దరు చెమటలతో ఉండడం చూసి లోపలికి రమ్మన్నాడు అనమాట. మొత్తం కథ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రథమేష్ ఏమో అక్కడ ఉండలేం మచ్చా, ఇంకా ఎప్పుడో ఆ వడాకి వెళ్ళను నేను అని అన్నాడు అనమాట. అప్పుడు వాళ్ళ కజిన్ నవ్వి, నీకు నేను ముందే చెప్పా కదా, అక్కడ ఉన్నది
ఎవరూ కాదు, అక్కడ ఏమున్నది అని మనం ఆలోచించాలి అని కజిన్ అన్నాడనమాట. అని అనగానే అప్పుడు ప్రథమేష్ అడిగాడు, ఎవర్రా అసలు ఉన్నదే అక్కడ అంటే, అప్పుడు ప్రథమేష్ వాళ్ళ కజిన్ అన్నాడనమాట, అక్కడ ఉన్నది ఎవరో కాదురా, మీ ముత్తాత. మీ ముత్తాత కట్టించిన ఇల్లే అది. మీ ముత్తాత వాళ్ళ వైఫ్ చనిపోయిన తర్వాత ఆయన కొంచెం పిచ్చోళ్ళగా తయారైపోయి ఎవరితో మాట్లాడకుండా గోడల్నే చూస్తూ గోడలతోనే మాట్లాడుతూ తనకి తాను పైనుంచి కిటికీ నుంచి చూసుకుంటూ తనకు తానుతో మాట్లాడుకుంటాడు. సో ఊర్లో అందరూ పిచ్చోడని ఫిక్స్ అయిపోయారు అనమాట. ఒకానొక రోజున వీళ్ళ ముత్తాత సంధ్యకి ఏ రూమ్లో అయితే ఉరేసుకొని కనిపించాడో అదే రూమ్లో ఉరేసుకొని చచ్చిపోయాడంట. ఓకే, ఆ ముత్తాత చనిపోయిన తర్వాత అదే ఇల్లు మీ డాడీకి వచ్చింది. అండ్ మీ డాడీ వాళ్ళు మీరు ఉండగా ఈ ముత్తాత మళ్ళీ ప్రేతాత్మ రూపంలో ఆ ఇంటికి వచ్చాడనమాట. వాళ్ళ తాతయ్య చనిపోయినప్పటి నుంచి కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరిగేవి అంట. ఆ వడ నుంచి ఎవరైనా ముందుకెళ్ళినా వాళ్ళని ఎవరో చూస్తున్నట్టు, వాళ్ళ చెవులు ఏదో గుసగుసలాడుతున్నట్టు, ఎవరో షాడో లోపల కదులుతున్నట్టు చూసేవాళ్ళంట. అందుకే మీ పేరెంట్స్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వెంటనే అప్పుడు ప్రథమేష్కి అర్థమై, అమ్మ ఇట్లుంటే కనుక మంచిది కాదు అని ఎమ్మటే మళ్ళీ ఆ వడ దగ్గరికి వెళ్ళి ఏమేమైతే డోర్స్ ఉన్నాయో, ఈ ఇల్లు నీదే, మాది కాదు, డోర్స్ వేసి వెళ్ళిపోతామని చెప్పి మొత్తం ఇల్లు డోర్లు గేట్ అంతా వేసేసి ప్రథమేష్ వాళ్ళ వైఫ్ ప్రథమేష్ వడను వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ బస్ కల్లా ఊరు వదిలేసి వెళ్ళిపోయారనమాట. అలా ఆ ఇంట్లో ఉన్న అన్ని డోర్స్ లాక్ చేసేసాడు. తర్వాత వెళ్ళిపోయారనమాట. కానీ ఈ రోజుకి ఆ వడ ముందుకి ఇంకా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. చూస్తున్నట్టు, ఎవరో నవ్వుతున్నట్టు, ఎవరో వీళ్ళని కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుందంట. మీ ఊర్లో ఇలాంటిది ఏమైనా విల్లా కానీ ఇలాంటి ఏమైనా మ్యాన్షన్ ఉందా మచ్చా? ఉంటే కనుక ప్లీజ్ మెన్షన్ ఉంది కామెంట్ సెక్షన్.